గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. వందే గురుపదద్వంద్వం అవాంగ్మానస గోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. పరమేష్ఠిగురోరూపం గృహీత్వా భూత్పరో గురుః తతో వాప్య గురోరూపం శ్రీయానందో గురుర్మమ. శ్రీయానందో గురుర్మమ. అస్మచ్చరీ గురుచరణారవిందాభ్యాం నమో నమః. శాస్త్రం దాని స్వరూపం. శాస్త్రము సనాతన సంప్రదాయానికి మూలస్తంభం. అంతేకాకుండా శాస్త్రం ఆధునిక విజ్ఞానానికి కూడా ఆధారభూతమైనటువంటి విషయమే అవుతుంది. శాస్త్రంలో పదార్థ విజ్ఞానం, దేవతా విజ్ఞానం, ఆత్మవిజ్ఞానం అని 3 విషయాలు ఉన్నాయి. అందువల్లే శాస్త్రములు అనేకంగా మారాయి. పదార్థ విజ్ఞానాన్ని బోధించే శాస్త్రములు, అలాగే దేవతా విజ్ఞానాన్ని బోధించే శాస్త్రములు, ఆత్మవిజ్ఞానాన్ని బోధించే శాస్త్రములు, ఇవి వేరువేరుగా మనకి కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ మూలం ఏమిటి అంటే పురుషార్థములే మూలం. ప్రతి మనిషికి కూడా, ప్రతి మనిషికి అని ఎందుకనాలి, ప్రతి ప్రాణికి 2 పురుషార్థములు ప్రధానంగా ఉంటాయి. ఒకటి అర్థము, ఇంకొకటి కామము. అర్థము అంటే ఏదో ఒక ప్రయోజనం దక్కాలి. ఆ ప్రయోజనం మీద దృష్టి ఉంటే అది అర్థపురుషార్థం. ఆ ప్రయోజనం కావాలి అనేటువంటి కోరిక, ఆ కోరికకు తగినటువంటి బలవత్తరమైన ప్రయత్నం కనుక ఉంటే అది కామపురుషార్థం. అంటే ప్రయోజనము, ఆ ప్రయోజనం పైన ఉండే కోరిక, ఈ 2 కూడా అర్థకామములుగా చెప్పబడతాయి. ఇవి పశువులకి, పక్షులకి, క్రిమికీటకాదులకి అన్నిటికీ కూడా అర్థకామాలు తప్పనిసరిగా ఉంటాయి. ఒక మనిషికి మాత్రం ధర్మము, మోక్షము అనేటువంటి పురుషార్థాలు విశేషంగా ఉంటాయి. ధర్మము అనేది దేన్ని ఉత్తమ ప్రయోజనంగా కలిగిస్తుంది అని అంటే ఆత్మదర్శనాన్ని ఉత్తమ ప్రయోజనంగా కలిగిస్తుంది. ధర్మానికి పరమోత్తమమైన ప్రయోజనం ఆత్మదర్శనమే. అయితే ఆత్మదర్శనం అనేది చేసుకోవడానికి అందరికీ అవకాశం ఉండదు. ఎందువల్లంటే అజ్ఞాన నివృత్తి అయితే కానీ ఆత్మదర్శనం కలగదు. అజ్ఞానం మనలో ఉందనే విషయం మనకి తెలియకపోవడం అనేది ఒక మోహం.
ఇలా మోహంతో కూడినటువంటి అజ్ఞానము, ఈ రెండూ కూడా మనలో బలవత్తరంగా ఉన్నాయి కాబట్టి ఆత్మదర్శనాన్ని మనం వెంటనే చేసుకోలేని పరిస్థితిలోనే ఉంటుంటాం. అయితే ఎప్పుడైతే గురువు యొక్క అనుసరణలో, అలాగే గురువు బోధించినటువంటి ఆత్మబోధక వాక్యముల యొక్క శ్రవణంతో, వాటిని చక్కగా విచారించడంతో, ఆ విచారణతో ఒక చక్కటి అనుభవాన్ని సాధించడంతో ఎప్పుడైతే మనిషి తన చిత్తాన్ని శుద్ధం చేసుకుంటున్నాడో అప్పుడు నిదానంగా మోహం తొలగి అజ్ఞానము నివృత్తి చెందుతూ నిదానంగా ఆత్మదర్శనం అంటే ఏమిటో, దాని స్వరూపం ఏమిటో అది తెలుస్తూ ఉంటుంది. అది ఉంది అనేటువంటి విశ్వాసంలో కూడా మనిషి నిలబడగలుగుతాడు. అయితే మోహము అజ్ఞానము రెండూ ఉన్నంత వరకు ఆత్మదర్శనం అనేది సంభవం కాదు. అయితే ఆత్మదర్శనం సంభవం కానప్పుడు ధర్మపురుషార్థం మనకు ఎలా సహకరిస్తుంది అనే ఒక ప్రశ్న వస్తుంది. ఆత్మదర్శనం కోసమే కదా ధర్మం అంటున్నారు. మరి ఆత్మదర్శనమే సిద్ధించినప్పుడు ఈ అజ్ఞానము మోహం ఎప్పుడు పోతుందో తెలియదు. అది ఆ రెండు పోయేంత వరకు కూడా ఆత్మదర్శనం లభించదంటున్నారు. మరి అది లభించినంత వరకు ధర్మపురుషార్థం వల్ల మాకు ఏమిటి ప్రయోజనం? ధర్మపురుషార్థాన్ని మేము ఎలా అర్థం చేసుకోవాలి అనంటే, ఆత్మదర్శనానికి ముందు ఒక మెట్టు కిందకు వస్తే మనం దేవతా విజ్ఞానంలో ప్రవర్తించగలుగుతాం. ఒక పరమాత్మని ఒక దేవతామూర్తిగా అనేకములైనటువంటి శక్తులుగా వర్ణించింది వేదం. ఏకం సద్విప్రా బహుధా వదంతి అగ్నిం యమం మాతరిశ్వానమాహు. ఒకే పరమాత్మ, ఒకే సత్. పరమాత్మకి పేరు ఏమీ లేదు, కానీ పరమాత్మ మన భాషలో ఎలా తెలియబడతాడు అనంటే సత్ అనేటువంటి పదం ద్వారా తెలియబడతాడు. ఆ సద్రూపమైనటువంటి ఆ బ్రహ్మ చైతన్యం అనేక దేవతలుగా మారింది. తేజోమూర్తులైనటువంటి దేవతలుగా మారింది. అందువల్లే మహర్షులు ఆ విషయాన్ని కనుగొని ఒక్కొక్క దేవతని ఉద్దేశించి ఒక్కొక్క మంత్రాన్ని దర్శించారు మహర్షులు. ఉదాహరణకి విశ్వామిత్ర మహర్షి గాయత్రీ దేవతని సాక్షాత్కరింపచేసుకుని గాయత్రీ మంత్రాన్ని దర్శించారు. ఇలాగ దేవతలందరూ కూడా ఆ మంత్రాలని దర్శించారు. అందువల్ల ఇక్కడ చెప్పవలసిన విషయం ఏంటంటే, ఏకమేవ సత్, ఉన్నది ఒకటే బ్రహ్మ చైతన్యం. పరమాత్మ అనే పేరుతో పిలువబడుతున్నటువంటి బ్రహ్మ చైతన్యం ఒకటే. ఆ ఒక్క బ్రహ్మ చైతన్యమే అనేక రకాలుగా ఉంది. ఇంద్రుడుగా, అగ్నిగా, యముడుగా, అలా గణపతిగా. ఇప్పుడు మనం ఆరాధించేటువంటి దేవతలను దృష్టిలో పెట్టుకుంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అమ్మవారు, అలాగే నారాయణమూర్తి, ఇలాగ ఏదైనా సరే ఏ పేరుతో మనం ఏ దేవతని ఇష్టదైవంగా కొలుస్తామో ఆ దేవతలందరూ కూడా బ్రహ్మ చైతన్యం యొక్క అంశలే అవన్నీ. ఇప్పుడు మనం ఆత్మదర్శనం నుంచి దేవతా దర్శనాన్ని దగ్గరికి వచ్చాం. అంటే ఇప్పుడు దేవతల్ని మనం ఆరాధించడం ద్వారా ఒక ఆత్మస్వరూపాన్ని ఆయా దేవతలుగా మనం కనుక చూడగలిగితే అప్పుడు మనలో చిత్తము మరింత ప్రకాశవంతమయ్యి ఆత్మదర్శనానికి అనుకూలమైనటువంటి ఒక అనుభూతిని, ఒక అనుభవాన్ని సాధిస్తుంది. అందువల్లే ధర్మము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రవృత్తి రూప ధర్మం, రెండవది నివృత్తి రూప ధర్మం అని అంటారు. ఆత్మదర్శనం కోసం బాహ్యకర్మల యందు వైముఖ్యాన్ని కలిగి ఉండడం నివృత్తి రూప ధర్మం. ఆత్మదర్శనం కలిగేంత వరకు బాహ్యకర్మల యందు అవి కూడా దేవతా ప్రీతికరంగా ఆ కర్మల్ని చేయడం, యజ్ఞముల్ని చేయడం, జపం, తపము, అలాగే దానము,
మొదలైనటువంటి సత్కర్మల్ని ఆచరించడం ఏవైతే ఉన్నాయో ఈ సత్కర్మలన్నీ కూడా దేవతా ప్రీతి కోసం మనం చేస్తూ ఉంటాం. ఈ సత్కర్మలన్నీ కూడా ప్రవృత్తి రూప ధర్మములుగా చెప్పబడతాయి. అందువల్ల మనం ఇప్పుడు ధర్మంలో కనుక త్రికరణ శుద్ధిగా ప్రవర్తించడం. త్రికరణ శుద్ధి అంటే ఏమిటి? భగవద్గీతలో గీతాచార్యుల వారు ఒక విషయాన్ని చెప్పారు. కర్మణ్యేవాధికారః తే మా ఫలేషు కదాచన మా కర్మఫలహేతుర్భూ మాతే సంగోస్తు అకర్మణి. ఏదైనా ప్రయోజనం ఉంటేనే నేను ఈ పని చేస్తాను అని అనుకునేవాడు మూఢుడు. వాడికి అజ్ఞానం ఘనీభవించి ఉంది అని అర్థం. బాగా దట్టంగా ఉంది వాడికి అజ్ఞానం అని అర్థం. కానీ ఉత్తములైనటువంటి వారు ప్రయోజనం సంగతి అలా ఉంచండి, మాకు ఏది కర్తవ్యమో దాన్ని బోధించండి. ఫలం అంటారు అది ఈశ్వరాధీనం. మేము మా కర్తవ్యంతో మేము చేయవలసిన పని మేము చేస్తాం అని ప్రతిజ్ఞ చేస్తారు ఉత్తములు. అందువల్లే ఆ ఉత్తములను దృష్టిలో పెట్టుకుని గీతాచార్యులు వారు చెప్పారు, కర్మణ్యేవాధికారః తే. నీకు ఒక సత్కర్మని చేయడం అందే నీకు అధికారం ఉంది. మా ఫలేషు కదాచన, ఫల విషయంలో నీకు అధికారం లేదు. నేను కర్మ చేయడంలో ఎలాగైతే స్వతంత్రునో ఈ కర్మకి అనుకూలంగా ఆ ఫలాన్ని కూడా తెచ్చుకోవడంలో కూడా నేను అంత స్వతంత్రుణ్ణి అని అనుకోవడానికి అవకాశం లేదు. కర్మయందు స్వాతంత్ర్యం నీకు ఉంది అనుకున్నా కర్మఫలమందు స్వాతంత్ర్యం నీకు ఉండదు. అది ఈశ్వరాధీనమై ఉంటుంది. అందువల్ల ఈశ్వరుడు మనకి ఇచ్చినటువంటి ఫలంతో మనం సంతృప్తి చెందుతూ మన కర్తవ్యాలని మనం నిర్వర్తిస్తూ ఉండాలి. అందువల్లే లోకంలో ఏ పనిని కూడా ప్రయోజనంతో చేయవద్దు అని పెద్దలు చెబుతూ ఉంటారు. కర్తవ్య భావనతో చేయండి. పెద్దలు మాకు విధించినటువంటి పనులు. అందువల్లే పూర్వకాలంలో స్నానం, సంధ్యా, జపము, హోమము ఇవన్నీ కూడా కర్తవ్య భావనతో చేసేవారు. ఎప్పుడైతే ఫలాపేక్షతో చేస్తున్నారో ఈ కర్మలు మాకు ఫలాలను ఇవ్వట్లేదు అని వదిలేస్తారు. లేకపోతే దుష్కర్మల్ని చేస్తూ ఇవి చేయడం వల్ల మాకే హాని కలగట్లేదు అని దుష్కర్మలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఈ ప్రమాదాలన్నీ వస్తాయి కాబట్టే కర్మని ఫలాపేక్షతో చెయ్యవద్దు అని పెద్దలు చెప్పారు. అందువల్లే మా కర్మఫలహేతుర్భూ, నేను ఈ కర్మ ఫలమునకు కారణము అంటే ఈ కర్మఫలం నా వల్లే వస్తోంది అని భావించవద్దు. అలా భావించకపోతే నేను కర్మ ఎందుకు ప్రవర్తించాలి అని అనుకుంటావా? నువ్వు మూఢుడివి, నువ్వు ఎలాగో కర్మ చేయలేవు. అందువల్లే మాతే సంగోస్త్వ కర్మణి. అలా కదా అని ఫలం ఈశ్వరాధీనమై ఉంది కదా, అది నీ చేతిలో లేదు కదా అని నువ్వు కర్మ చేయడం మానద్దు. కర్తవ్య భావనతోటి నీ కర్మను నువ్వు చెయ్యి అని మనకి గీతాచార్యులు వారు చెప్పారు. ఇది కూడా శాస్త్రమే. శాస్త్రం ఎక్కడ ఉండదు? అన్ని చోట్ల శాస్త్రం ఉంటుంది. శాస్త్రం లేకపోతే అసలు మనకి జీవనాధారమే లేదు. అసలు మనకి శాస్త్రం తప్ప మనకి జీవనాధారం ఏదీ కాదు. అందువల్ల మనం పారమార్థికంగా జీవించి ఉత్తమ స్థితిని పొందాలన్నా, లౌకికంగా జీవించి ఉత్తమ స్థితిని పొందాలన్నా, సమాజంలో మంచి స్థితిని పొందాలన్నా మనకి శాస్త్రమే ఆధారం అవుతుంది. అందువల్ల దేవతా విజ్ఞానానికి సంబంధించినటువంటి శాస్త్రం ఆత్మదర్శనానికి ముందుగా ఏర్పడింది. ఇటువంటి ఈ శాస్త్రమును ఎవరైతే బాగా తెలుసుకుంటారో, దేవతా విజ్ఞానానికి సంబంధించిన శాస్త్రాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి యజ్ఞస్వరూపం తెలుస్తుంది, యాగస్వరూపం తెలుస్తుంది, పూజ, జప, హోమ, దాన ఇలాగ సత్కర్మల అన్నిటి యొక్క స్వరూపాలు వాళ్ళకి చక్కగా తెలుస్తాయి. అయితే తెలుస్తాయంటే ఆ విజ్ఞానాన్ని శాస్త్రరూపంగా అధ్యయనం చేస్తే. అయితే ఆ శాస్త్రములు ఏమిటి అనేది ఆ వివరణ తర్వాత. ఇప్పుడు శాస్త్ర స్వరూపం మాత్రమే చెప్పడం జరుగుతుంది. శాస్త్రములు ఎలా ఉంటాయి? దేవతా విజ్ఞానాన్ని బోధించే శాస్త్రాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, ఆత్మజ్ఞానాన్ని బోధించే శాస్త్రాలు ఎన్ని రకాలుగా ఉంటాయి, అలాగే భౌతిక పదార్థ విజ్ఞానాన్ని బోధించే శాస్త్రాలు ఎన్ని విధాలుగా ఉంటాయంటే ఆ శాస్త్రములు చాలా విధాలుగా ఉంటాయి. అనంత శాస్త్రం బహువేదితవ్యం. శాస్త్రము ఒక శాస్త్రం తీసుకున్నా అది చాలా లోతైనటువంటి విషయాల్ని చెబుతూ ఉంటుంది. ఒక జీవితం కూడా మనకి సరిపోదు. అలాగే శాస్త్రములు కూడా అనంతంగానే ఉన్నాయి. ఏ శాస్త్రం అంటే ఏ విషయానికైనా సరే ఒక విషయానికి ఒక శాస్త్రం అంటూ ఉంది. మనం
ఆ వస్తువుని ఆ పరిధిలో మాత్రం మనకు ఉపయోగకరమైనటువంటి విషయంతో చూస్తే మనకి శాస్త్రం ఉంది అని మనకు తెలియదు. కానీ ఆ వస్తువుని బాగా పరిశీలించి చూసే కొద్దీ ఇందులో మనకి కొత్త కొత్త ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఈ వస్తువు ఇలా ఎందుకు ఉంది, ఇలా ఎందుకు వచ్చింది, ఆ వస్తువుకి ఈ వస్తువుకి తేడా ఎందుకు ఇలా ఉంది, ఇలాంటి ప్రశ్నలు మనలో ఉదయించే కొద్దీ కూడా వాటికి సమాధానాలన్నీ మనకి పెద్దలు చెప్తుంటారు. ఆ సమాధానాలే శాస్త్రం కింద మారిపోతుంది. అంటే మనం ఎప్పుడైతే ప్రశ్న వేశామో మనకి విజ్ఞానానికి అధికారులం అయ్యామో అని అర్థం. ఎప్పుడైతే ఆ ప్రశ్నకి సమాధానాన్ని అన్వేషించడం కోసం మనం పరితపిస్తున్నామో అప్పుడు శాస్త్రం తనంతటి తానుగానే మనల్ని వరిస్తుంది. అందువల్ల శాస్త్రం అనేది మనిషికి ప్రాణంగా మారాలి. ఇటువంటి దేవతా విజ్ఞానాన్ని బోధించేటువంటి శాస్త్రం ఒకటి ఉంటుంది. అలాగే ఆత్మజ్ఞానాన్ని బోధించే శాస్త్రం, అలాగే భౌతిక పదార్థాలని బోధించే శాస్త్రం. అయితే శాస్త్రం అంటే ఏమిటి, శాస్త్ర స్వరూపం ఏమిటో మనం కొంత క్లుప్తంగా తెలుసుకున్నాం. అసలు శాస్త్రం అన్న పదానికి అర్థం ఏమిటి? చాలామంది లోకంలో ఇది శాస్త్రం చెప్పింది, శాస్త్రాల్లో ఘోషిస్తున్నాయి అని అంటూ ఉంటారు. అందులో కొంత చాదస్తంగా ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ శాస్త్రం అనే విషయాల్ని పదాన్ని ఎక్కువ ఉపయోగిస్తూ కొంచెం వెటకారానికి కూడా గురైపోతూ ఉంటారు. వాళ్ళు ఎవరైనా వెటకారం చేసేస్తుంటారు అలా శాస్త్రం అని 10 సార్లు మాట్లాడే వ్యక్తిని. ఎందువల్లంటే శాస్త్రం అనేటువంటి పదానికి అర్థం తెలియకుండా శాస్త్రం అనే పదాన్ని ప్రయోగించకూడదు. ఏది పడితే అది శాస్త్రం కాదు. నేను ఏది ఆలోచిస్తే ఆ ఆలోచన అంతా శాస్త్రంలోకి వచ్చింది కాదు. శాస్త్ర భిన్నమైన ఆలోచనలు కూడా రావచ్చు. శాస్త్రం అన్నదానికి అనుశాసనము అని అర్థం. ఎలా చెప్పగలం? శాస్త్రం అన్నప్పుడే శాసు అనుశిష్టవు అనేటువంటి ధాతువు నుంచి శాస్త్రం అనేటువంటి పదం ఏర్పడింది. కనుక అనుశాసనము. అనుశాసనం అనే దానికి అర్థం ఏమిటి? శాసనం అనొచ్చు కదా, అనుశాసనం అని ఎందుకు అనాలి? శాసనము అంటే సరిపోతుంది, అనుశాసనం ఎందుకు అనాలి? అంటే శాసనానికి అనుశాసనానికి తేడా ఉంది. నాకు ఏదైనా ఒక ఆలోచన కలిగి ఆ ఆలోచన సరైనది అని కనుక అనిపిస్తే నా కింద ఉన్న వాళ్ళకి నేను ఆ విషయాన్ని గురించి చెప్పి దీనికి సంబంధించిన పనిని మీరు ఇలా చేయండి అని ఆదేశిస్తాను. ఇప్పుడు నా ఆలోచనలోంచి వచ్చినటువంటి ఈ విధానము ఫలితాన్ని ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇవ్వకపోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దీన్ని శాసనం అంటారు. నా కింద వాళ్ళు కదా, వాళ్ళు నేనేం చెప్తే చెయ్యాలి వాళ్ళు. అందులో ఫలం ఏమిటి ఏముంది అని ఆ ఆలోచన వాళ్ళకి అనవసరం. నేను చెప్పాను కాబట్టి చెయ్యాలి. దీన్ని శాసనం అంటారు. అనుశాసనం అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అన్నీ తెలిసినటువంటి ఒక శక్తి, ఒక వ్యక్తి. ఆ వ్యక్తి సమస్త ప్రపంచాన్ని నిర్మించి ఈ ప్రపంచంలో ఉండే పదార్థములకు ఆయా గుణములను ప్రతిష్ఠింపచేసి ఆయా గుణాలని వాటిల్లో ఏర్పాటు చేసి ఆ గుణములతోటి ఆ వస్తువులని ఉపయోగించుకునే విధానాలని కూడా ఒక రూపకల్పన చేస్తారు. ఎవరా వ్యక్తి అని అంటే ఈశ్వరుడు. ఈశ్వరుడు ఈ ప్రపంచానికి నిర్మాత. ఎలా చెప్పగలరు ఈ మాట అని అంటే శాస్త్రమే చెప్పింది. క్షిత్యంకురాదికం కర్తృజన్యం కార్యత్వాత్ ఘటవత్ అని శాస్త్రమే ఒక ఊహ చేసింది. ఏం ఊహ చేసింది అని అంటే మనం చూస్తున్నటువంటి ఈ చెట్లు, నదులు, లేకపోతే ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా ఎవరో ఒకరి చేత నిర్మించబడి ఉండాలి. ఇవన్నీ ఎందువల్ల? ఒక వస్తువు ఒకళ్ళ చేత నిర్మించబడ్డం అనేది నేను లోకంలో కళ్ళతో చూస్తున్నాను. నా ఇంట్లో పాత్రలు ఉంటే ఈ పాత్రలన్నీ కూడా ఫ్యాక్టరీలో తయారవుతున్నాయి. ఒక మనిషి నిర్మిస్తున్నారు వాటిని. అలాగే ఒక కొండ ఉంది అంటే, మట్టి కొండ ఉంది అంటే మట్టి కొండని ఒక కొమ్మరివాడు నిర్మిస్తున్నాడు. నిర్మిస్తేనే మట్టి కొండ తయారవుతుంది. అంటే ఈ పాత్రలు, ఈ కొండలు, ఈ వాహనాలు ఇవన్నీ కూడా మనుషుల ద్వారా నిర్మితములు ఎలాగైతే అవుతున్నాయో అలాగే ఏ వస్తువైనా సరే ఒక వ్యక్తి చేత నిర్మితం కావాలి. లేకపోతే ఆ వస్తువు ఆ రకంగా రాదు. అలా చూస్తే ఈ చెట్లు, ఈ పుట్లు, ఈ నీళ్లు, ఈ పంచభూతాలు ఇవన్నీ కూడా ఎవరి చేతన నిర్మించబడ్డాయి? సీతాకోక చిలుకను చూడండి, చాలా అందంగా ఏదో ఒక మనిషి చక్కగా
చిత్రీకరించినట్టుగా అంత అందంగా కనిపిస్తుంది, ఒక డిజైన్ వేసినట్టుగా అందంగా కనిపిస్తుంది. అది ఎలా సాధ్యమైంది? అది మనుషులు ఎవరు చేసింది కాదు. ఎవరు చేసి ఉండాలి అంటే, ఎవరో మా తాతగారో ముత్తాతగారో చేశారు అని నేను చెప్పుకుంటే, వారికి పూర్వం కూడా ఈ చెట్లు పొట్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ముందరికి వెళితే వాళ్ళకి పూర్వం కూడా ఉన్నాయి. అయితే వీళ్ళందరికీ కాకుండా ఎవరైతే ఒకే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అధీనంలో ఈ ప్రపంచం అంతా ఉంది కాబట్టి, ఏ వ్యక్తి చేతనైతే ఈ ప్రపంచం ఆ వ్యక్తి ఆలోచనలతో నిర్మితమైందో ఆయన మూలకర్త, ఆయనే ఈశ్వరుడు అని ఒప్పుకుని తీరాలి. ఎందువల్లంటే ఎవరో ఒకళ్ళు నిర్మించకుండా ఒక వస్తువు లేదు అనే విషయం మనకు తెలుసు. మరి అటువంటప్పుడు ఈ చెట్లు ఇవన్నీ కూడా ఎవరి చేత నిర్మితములు అవుతున్నాయి? ఇవి మనుషుల చేత కాదు, మనుషుల కంటే పూర్వమే ఇవి కనిపిస్తున్నాయి. అంటే దానికి ఈశ్వరుడే కర్త అని చెప్పాలి. అటువంటి ఈశ్వరుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తు సముదాయాన్ని నిర్మించి వాటికి గుణాలను కూడా పెట్టి, ఏ వస్తువు ఎలా చెలిస్తుంది, ఏ వస్తువు ఎలా వినియోగించబడుతుంది అనేటువంటి విధానాన్ని కూడా ఆయన చేసి పెట్టారు. ఆ విధానమునకే శాసనము అని పేరు. ఈశ్వరుడు చేసింది శాసనం. ఈశ్వరుని తర్వాత మిగిలిన వాళ్ళు మహర్షులు చేసేదంతా కూడా అనుశాసనం. అందువల్ల ఇక్కడ ఈశ్వరుని మనం అంగీకరించి తీరాలి. అంగీకరించకపోతే ఈ చెట్లు పుట్లు ఎవరి నుంచి వచ్చాయని చెప్పాలి? మన ఇంట్లో ఉండే పాత్రలు వ్యక్తుల చేత తయారవుతున్నాయని మన కంటికి కనిపిస్తోంది. కానీ ఒక వస్తువు ఒక నిర్మాత చేత తయారు చేయబడకుండా ఆ వస్తువు అనేది సిద్ధం కాదు. ఒక రంగుతోటి ఇక్కడో రంగు ఉంటే అక్కడో రంగు ఉంటుంది, ఇక్కడ ఒక ఆకృతి ఉంటే అక్కడ ఒక ఆకృతి ఉంటుంది. విభిన్నములైనటువంటి ఆకృతులు కావాలి అంటే ఒక వ్యక్తిలో విభిన్నమైన ఆలోచనలు వస్తేనే విభిన్నములైన ఆకృతులు వస్తాయి. ఒక బంగారము మెళ్ళో గొలుసుగా చేతికి ఉంగరంగా వస్తుంది అని అంటే ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానం, వేలుకి ఉంగరంగా పెట్టుకోవడానికి ఈ బంగారం ఈ ఆకారంలో రావాలి, మెళ్ళో వేసుకోవాలంటే ఈ ఆకృతితో రావాలి అని ఆకృతులు వాళ్ళకి బుద్ధిలో కల్పించబడుతున్నాయి. అలాగే ఈశ్వరుని చేత కల్పించబడితేనే ఈ ఆకృతులన్నీ కూడా విభిన్నములుగా ఏర్పడ్డాయి. అందువల్ల ఈశ్వరుని అంగీకరించి తీరవలసిందే. ఆ ఈశ్వరుని చేతన శాసనం చేయబడింది. ఆ ఈశ్వరుడు శాసనాన్ని ఎందుకు చేశాడు అని అంటే, ఈశ్వరుని అధీనంలో ప్రకృతి మాయలు రెండూ కూడా ఉన్నాయి కాబట్టి. ఈశ్వరుని అధీనంలోనే మాయ, ఈశ్వరుని అధీనంలోనే ప్రకృతి అనేవి రెండూ ఉన్నాయి కాబట్టి ఈశ్వరుని యొక్క సంకల్పం చేతన ఈ ప్రపంచం ఏర్పడితే, ఈ ప్రపంచంలో ఉండే పదార్థముల యొక్క వినియోగానికి కానీ, పదార్థముల యొక్క చలనానికి కానీ, పదార్థములకు ఏర్పడే ప్రయోజనాలకు కానీ వీటన్నిటికీ కూడా ఒక శాసనం ఆయన చేసి పెట్టారు. ఇలా ప్రవర్తిస్తేనే ఈ వస్తువులు కదలిక ఉంటుంది, ఇలా చేస్తేనే ఈ వస్తువులు ఫలాలను ఇస్తాయి, ఇలా చేస్తేనే ఈ వస్తువులు మనకి ఇలా వశమవుతాయి అని చెప్పి ఆయన ఒక శాసనం చేశారు. ఆ శాసనమునకే శాస్త్రము అని పేరు. ఆయన చేసిన శాసనమును మహర్షులు గ్రహించి దాన్ని అనుశాసనంగా చేశారు. అనుశాసనములే శాస్త్రములు. ఈశ్వరుడు చేసిన శాసనానికి వేదము అని పేరైతే, ఆ తరువాత మహర్షులు చేసినటువంటి అనుశాసనములకు శాస్త్రములు అని పేరు. అందువల్లే శాస్త్రములన్నీ కూడా వేదంలో ఉండే అర్థాన్ని అనుసరించి ఉండాలి. ఒకవేళ అలా అనుసరించకపోతే ప్రకృతిలో ఏ వస్తువుని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి విషయం అక్కడ దెబ్బతింటుంది. అంటే ఆది భౌతిక విజ్ఞానంలో కానీ, దేవతా విజ్ఞానంలో కానీ, ఆత్మవిజ్ఞానంలో కానీ కుంటుపాటుతనం వస్తుంది. ఎప్పుడైతే కుంటుపాటుతనం వస్తుందో అప్పుడు మనం దారి తప్పిన వాళ్ళం అవుతాం. ఇంకా అనుశాసనం నుంచి బయటకు వచ్చి మనం అంధకారంలో ప్రవేశిస్తాం. అందువల్ల అంధకారంలో ప్రవేశించకుండా ఉండడం కోసం ఈశ్వరుని యొక్క శాసనాన్ని అనుసరించి ఋషులందరూ కూడా అనుశాసనములు చేశారు. అయితే ఋషుల్లో పదార్థ విజ్ఞానాన్ని బోధించిన ఋషులు ఉన్నారు, దేవతా విజ్ఞానాన్ని బోధించిన ఋషులు ఉన్నారు, ఆత్మవిజ్ఞానాన్ని బోధించిన ఋషులు ఉన్నారు. ఇందులో పదార్థ విజ్ఞానాన్ని బోధించిన వారిలో కొంతమంది నిరీశ్వరవాదులు, అలాగే ఆత్మజ్ఞానాన్ని బోధించిన వారిలో కొంతమంది నిరీశ్వరవాదులు ఉన్నారు. అంటే వేదము ఈశ్వర స్థానంగా ఉంటుంది కనుక వేదమే ఈ ప్రపంచాన్ని నిలబెడుతోంది
అని చెప్పినటువంటి వారు కొందరు. ఇంకా ఈశ్వరుడు అనే దాన్ని అంగీకరించకుండా వేదమే సర్వోన్నతమైనటువంటి ప్రభుత్వం, అంటే ప్రభు యొక్క ప్రభుత్వం అంటే ప్రభువుగా వ్యవహరించేది వేదమే అని చెప్పారు. అయితే కొంతమంది ఈశ్వరుడు అని చెప్పారు. ఇంకా సిద్ధాంతాలు విభిన్నములుగా ఉన్నప్పుడు సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ఆ వాద ప్రతివాదాలు ఇవన్నీ కూడా విస్తృతములుగా వెళతాయి. వాద ప్రతివాదాలతోటి శాస్త్రం మరింత విస్తృతం అవుతూ ఉంటుంది. ఇది శాస్త్రాన్ని విస్తృతం చేయడం కోసమే వాదం అనేది కూడా ఆ శాస్త్రానికి సంబంధించి ఏర్పడుతూ ఉంటుంది. వాదం అంటే ప్రశ్న సమాధానమే, ప్రశ్నకు సమాధానం, ఆ సమాధానం పైన మళ్ళీ ప్రశ్న, ఆ ప్రశ్నకు మళ్ళీ సమాధానం, ఇదే వాదం అంటే. వాదం అంటే లోకంలో చెప్పినట్టు వివాదం అనే అర్థంలోకి వెళ్ళకూడదు. వివాదం వేరు, వాదం వేరు, సంవాదం వేరు. ఇద్దరు వ్యక్తులు ఒక సిద్ధాంతాన్ని అంగీకరిస్తే ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తి సిద్ధాంతం అంటే ఏమిటో తెలుసుకోవడానికి వేసే ప్రశ్న, ఆ ప్రశ్నకు చెప్పే సమాధానం, ఇది సంవాదంగా వెళుతుంది. ఒక వ్యక్తి ఒక సిద్ధాంతాన్ని అంగీకరించి ఇంకో వ్యక్తి ఇంకో సిద్ధాంతాన్ని అంగీకరిస్తే తన సిద్ధాంతాన్ని నిలబెట్టుకోవడం కోసం ఈ వ్యక్తి, తన సిద్ధాంతాన్ని నిలబెట్టుకోవడం కోసం మరొక వ్యక్తి ప్రశ్న సమాధానాలతోటి కనుక ఒక విచారాన్ని కొనసాగిస్తే అది వాదం అవుతుంది. ఒక వ్యక్తికి ఏ సిద్ధాంతం తెలీదు, శాస్త్రం అంటే తెలీదు, కేవలం అజ్ఞానంతో ఉన్నాడు, కానీ మూర్ఖత్వం అహంకారం మాత్రం గట్టిగా ఉన్నాయి. అతను వెళ్ళి ఒక సిద్ధాంతం తెలిసినటువంటి వ్యక్తితో కనుక మాట్లాడితే వాళ్ళిద్దరి మధ్యన జరిగేది వివాదం అవుతుంది. అందువల్ల వివాదం అధమమైనటువంటి విషయం. వాదం శాస్త్రాన్ని విస్తృతపరిచేటువంటి విషయం. సంవాదం ఒక విషయాన్ని, అంటే సిద్ధమైనటువంటి ఒక సిద్ధాంతాన్ని స్పష్టంగా తెలుపుడు చేసే విషయం అవుతుంది. ఈ విధంగా వాదముల ద్వారా శాస్త్రములు విస్తృతములవుతాయి. ఇప్పుడు అనుశాసనము అనే ఏదైతే ఉందో ఈ అనుశాసనమే శాస్త్రము. అయితే ఇప్పుడు లోకంలో సైన్స్ అంటున్నారు. సైన్స్ వేరని శాస్త్రం వేరని లోకంలో ఒక భ్రాంతి ఏర్పడింది. సైన్స్ వేరు, శాస్త్రం వేరు. ఈ రోజుల్లో చాలామంది ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంటారు. ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేసరికి ఎవరైతే కొన్ని డిగ్రీల పేర్లు చెప్తారో వాళ్ళు ఎడ్యుకేషనల్ సిస్టంలో ఉన్న వాళ్ళ కింద లెక్క. బీఎస్సీ, ఎంఎస్సీ, బీకామ్, ఎంకామ్ ఇలా చెప్పుకుంటే, అలా ఇంకా కొత్త కొత్త చదువులు, కొత్త కొత్త డిగ్రీ పేర్లు, ఇంకా ఫారెన్లో ఉన్నవి, ఇంకా అక్కడెక్కడో ఉన్నవి, విదేశాల్లో చాలా చోట్ల ఉన్నవన్నీ చెప్పుకుంటే ఇంకా కొత్త కొత్త ఎడ్యుకేషన్ సిస్టమ్, చాలా హయ్యర్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నట్టుగా వాళ్ళని భావిస్తారు. కానీ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనే దానికి అర్థం ఏమిటి అని అంటే భారతీయ వాంగ్మయం, ఇదే ఎడ్యుకేషనల్ సిస్టమ్. భారతీయ వాంగ్మయంలో ఉన్నటువంటి శాస్త్రముల యొక్క పరిధిని మనం చూడగలిగితే ఎడ్యుకేషనల్ సిస్టంలో మనం అత్యున్నత ప్రమాణానికి వెళ్ళగలిగిన వాళ్ళం అవుతాం. అప్పుడు ఈ దేశంలోనే కాదు, దేశ విదేశాల్లో ఉన్న వాళ్ళకు కూడా ఈ సిస్టంలో ఉత్తమ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు పదార్థ విజ్ఞానంలో అయినా, దేవతా విజ్ఞానంలో అయినా, ఆత్మజ్ఞానంలో అయినా, ఏ విజ్ఞానాల్లో అయినా సరే వీళ్ళు ప్రతిపాదన చేయడానికి, ఒక విషయాన్ని నిరూపణ చేయడానికి, ఎదుటివాళ్ళు చెప్పింది కాదు అని ఖండించడానికి సమర్థతని సాధించగలుగుతారు వీళ్ళు. అందువల్ల ఎడ్యుకేషనల్ సిస్టమ్ అంటే మనం మన భారతీయ వాంగ్మయంలోనే చూడగలగాలి. ఈ భారతీయ వాంగ్మయమే ఒక ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఈ కాలంలో నిరక్షరాస్యత నిర్మూలించాలి. నిరక్షరాస్యతను ఎలా నిర్మూలించగలుగుతారు? పొట్టకూటి కోసం చదువుకునేటువంటి చదువుల ద్వారా నిరక్షరాస్యత నిర్మూలించబడుతుంది అని భ్రాంతి పడుతున్నారు. కానీ బుద్ధికి సరైనటువంటి విజ్ఞానం అనే ఆహారం పుష్కలంగా దొరికితే అప్పుడు నిరక్షరాస్యత నిర్మూలించబడినట్టు. బుద్ధికి సంబంధం లేకుండా కేవలం ఒక మూసలో పోసినట్టుగా ఒక డిగ్రీలో, పీజీలో చదివి కేవలం తర్వాత నా పురోగతి డబ్బు సంపాదించుకోవడంలోనే ఉంటుంది అని కనుక ఆలోచిస్తే అది నిరక్షరాస్యత నిర్మూలన జరిగినట్టు కాదు. అయితే ఇప్పుడు బుద్ధికి మనకి ఆహారాన్ని సంపాదించి పెట్టేది ఏమిటి అని అంటే మన భారతీయ వాంగ్మయ వ్యవస్థ, ఇండియన్ ఎడ్యుకేషనల్ సిస్టమ్. ఇది
మన బుద్ధికి ఆహారాన్ని సంపాదించి పెడుతుంది. కానీ దీంట్లో తొంగి చూసిన వాళ్ళేరి. శాస్త్రములు ఏమున్నాయో తెలియదు. అసలు శాస్త్రములు భౌతిక విజ్ఞానాన్ని బోధించేవని, దేవతా విజ్ఞానాన్ని బోధించేవని, ఆత్మజ్ఞానాన్ని బోధించేవని తెలియదు. ఏమీ తెలియకుండా శాస్త్రాలు ఏవో శాస్త్రాలు అంటున్నారు, చాదస్తంగా మాట్లాడుతున్నారు అని అనుకునే వాళ్ళ సంఖ్య పెరిగిపోతోంది. అందువల్లే ఇవాళ శాస్త్ర స్వరూపాన్ని ప్రతి వ్యక్తి కూడా తెలుసుకుని తీరాలి. మన భారతీయుల సంపద ఏమిటి అంటే శాస్త్రమే మన భారతీయుల సంపద. శాస్త్రమే శస్త్రం. శస్త్రం అంటూ చేతిలో ప్రత్యేకంగా అక్కర్లేదు. తాను కత్తి పట్టుకునో, లేకపోతే శూలం పట్టుకునో, లేకపోతే ఒక గన్ను పట్టుకునో యుద్ధానికి వెళ్ళవలసిన అవసరం లేదు. దాన్ని నిరూపించిన వాళ్ళు కూడా ఉన్నారు. పంచతంత్రం అని ఒక గ్రంథం, అద్భుతమైన గ్రంథం, అది కూడా శాస్త్రమే. అది ఎలాంటి శాస్త్రము అనంటే ఒక నీతిని బోధిస్తూ, సరసమైనటువంటి కథలతో నీతిని బోధిస్తూ ఉండేటువంటి ఒక విశిష్టమైనటువంటి శాస్త్రం అది. అంటే శాస్త్రాలు ఏ రూపాల్లో ఉంటాయి అని అంటే కొన్ని శాస్త్రాలు కేవలం రా మెటీరియల్ అంటే శాస్త్ర రూపంగానే ఉంటాయి. అవి చెప్పదలుచుకున్న విషయాల్ని సూత్ర రూపంగానో, లేకపోతే కారికల రూపంగానో, సూత్రము లేదా కారిక, ఈ రెండు రకాలుగా విస్తరించబడుతుంది. ఆ సూత్రాలకి మళ్ళీ వృత్తులని, ఆ సూత్రాలకి వార్తికములని, ఆ సూత్రాలకి భాష్యములని, ఇలాగ చాలా రకాలుగా మళ్ళీ ఉంటాయి. ఒక శాస్త్ర గ్రంథం ఒక ప్రత్యేకంగా ఆ శాస్త్రం యొక్క స్వరూపాన్ని తప్ప ఇంక దేన్ని బోధించదు అని అంటే దాంట్లో ఇంకే కథలు ఉండవు, ఇంకే విషయాలు ఉండవు. దాంట్లో వేరే సిద్ధాంతాలు కూడా దాంట్లోకి తరచూ రావు. ఎప్పుడైనా ఖండించవలసి వస్తే ఆ సిద్ధాంతం గురించి మాట్లాడి దాన్ని ఖండిస్తారే కానీ ఆ మిగతా సిద్ధాంతాలు కూడా దాంట్లో రావు. అది ఎలా ఉంటుంది అంటే సూత్ర రూపంగా ఉంటుంది. ఉదాహరణకి వ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రములు, జైమిని మహర్షి రచించినటువంటి సూత్రములు, మీమాంసా సూత్రము, న్యాయ సూత్రములు. అదేవిధంగా కపిల మహర్షి రచించినటువంటి సాంఖ్య సూత్రములు, పతంజలి మహర్షి చేసినటువంటి యోగ సూత్రములు, అలాగే గౌతముడు చేసినటువంటి న్యాయ సూత్రములు. ఈ విధంగా సూత్రమయంగా శాస్త్రం వెళ్ళింది, సూత్రములు. అలాగే పాణిని మహర్షి చేసినటువంటి వ్యాకరణ సూత్రములు. తర్వాత ఈ సూత్రములుగా కొంతమంది కారికలు అంటే శ్లోక రూపంగా ఉంటాయి. శాస్త్ర విషయాలే దాంట్లో ప్రతిపాదించబడతాయి. అలా కాకుండా పురాణాల్లో శాస్త్రాలు ఉన్నాయి. అంటే శాస్త్రములంటే మనం ధర్మస్థితిలో మెలగడానికి దేవతా విజ్ఞానాన్ని బోధించే శాస్త్రాలు. సమాజ పరిధిలో మనం ఒక విజయాన్ని సాధించాలి అంటే నీతి శాస్త్ర సంబంధమైన విషయాలు. మళ్ళీ ఇందులో కూడా దేవతా విజ్ఞానం కూడా రెండు రకాలుగా ఉంది. సమాజాన్ని కూడా దేవాలయంగా భావిస్తే, సమాజంలో ఉండేటువంటి ప్రజలందరినీ కూడా దేవతలుగా భావిస్తే సామాజిక నీతి అనేది ఒకటి ఏర్పడింది. ఆ నీతికి సంబంధించిన శాస్త్రం ఒకటి నీతి శాస్త్రం. ఈ నీతి శాస్త్రమును బాగా చదవడం ద్వారా సమాజంలో మనకి అభ్యున్నతి ఎలా కలుగుతుందో మనకి స్పష్టంగా తెలుస్తుంది. అంటే మనం ఎలా ప్రవర్తించాలి. ఒక వ్యక్తి మంచిగా మాట్లాడుతున్నాడు కానీ చెడ్డవాడు, ఒక వ్యక్తి చెడ్డగా అంటే మనతో కఠినంగా మాట్లాడుతున్నాడు కానీ ఆ వ్యక్తి మంచివాడు. అందువల్లే కావ్యాల్లో కూడా శాస్త్రం ఉంది. కాళిదాసు ఒక అద్భుతమైన విషయం చెప్పారు. ద్వేష్యోపి సమ్మతశిష్ట తస్యార్థస్య యథౌషధం త్యాజ్యో దుష్ట ప్రియోప్యాసీత్ అంగుళీవోరగక్షత. మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు తెల్లనివన్నీ పాలు, నల్లనివన్నీ నీళ్లు అని అనుకుంటాం. కానీ ఒకప్పుడు నల్లనివి కూడా అమృతం అవుతుంది, తెల్లనివి కూడా విషం కావచ్చు. అది మనకి చెప్పలేం. అందువల్లే ఒక మాట చెప్తున్నారు, ఎవరైతే నీకు మంచి చెప్పే విషయంలో, నీ జీవితాన్ని మార్చే విషయంలో కఠినంగా ప్రవర్తిస్తారో వాళ్ళని ఔషధంలాగా భావించు, వాళ్ళ మాటలను ఔషధంలాగా స్వీకరించు. ఎవరైతే నీ జీవితాన్ని నాశనం చేయడం కోసం నీతో సాంగత్యం చేసి, నీతో మంచిగా మాట్లాడుతూ, నీ పక్కనే ఉంటూ నీ జీవితాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు, తీయగా మాట్లాడుతూనే, అలాంటి వ్యక్తిని పాము కాటు వేసినటువంటి వేలులాగా భావన చేసి, ఆ వేలుని ఎలాగైతే మనం కత్తిరిస్తామో ఈ వ్యక్తిని కూడా అలాగే దూరంగా విసిరేసేయి, దూరంగా వాడిని విడిచిపెట్టు అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఒక శాస్త్రము కేవలం సూత్ర రూపంలోనో కారికా రూపంలోనో ఉందని అనుకోవడం తప్పు. కావ్య రూపంగా ఉంటుంది, పురాణ రూపంగా ఉంటుంది. అయితే శాసనం మాత్రం ఒకటే, వేదం. ఈశ్వరుని యొక్క శాసనం వేదం. ఆ వేదం కూడా ఏమిటి అంటే ఉపనిషద్భాగం.
ఆ ఉపనిషద్ భాగం తర్వాత దేవతా విజ్ఞానం కోసం వేదం యొక్క పూర్వభాగం కర్మకాండంతా కూడా తర్వాత ఈ దేవతా విజ్ఞానాన్ని బోధించడం కోసం వచ్చింది. అందువల్ల దేవతా విజ్ఞానానికి వేదం యొక్క పూర్వభాగం శాసనం, ఆత్మజ్ఞానానికి వేదం యొక్క ఉత్తర భాగం ఉపనిషద్భాగం అనేది శాసనం. ఈ శాసనాన్ని బట్టి బ్రహ్మసూత్రములు అనుశాసనముగా వచ్చాయి. అలాగే కర్మసూత్రములు, మీమాంస న్యాయసూత్రములు ఇవి వేదం యొక్క పూర్వభాగానికి అనుశాసనములుగా వచ్చాయి. ఇంతేకాకుండా పదార్థ విజ్ఞానాన్ని బోధించే సాంఖ్యం, ఈ ప్రకృతి ఏమిటి, బిగ్ బ్యాంగ్ థియరీ అంటున్నారు ఇవాళ. బిగ్ బ్యాంగ్ థియరీ అనేటువంటి విషయాన్ని కపిల మహర్షి చాలా స్పష్టంగా తెలియజేశారు. అసలు ప్రకృతి రహస్యాన్ని తెలుపుడు చేసిన వారిద్దరూ కపిల మహర్షి, పతంజలి మహర్షి. సాంఖ్యయోగముల ద్వారా ఈ ప్రపంచం యొక్క ఈ ప్రకృతి యొక్క స్వరూపాన్ని బాగా వ్యక్తీకరించారు. ఇది పదార్థ విజ్ఞానంగా. అలాగే న్యాయ వైశేషికములు రెండూ పదార్థ విజ్ఞానములు. ఈ పదార్థ విజ్ఞానములు కూడా మళ్ళీ కేవలం పదార్థములతో ఆగిపోవు. అందువల్లే పదార్థ విజ్ఞానం విషయంలో మన భారతదేశం ఇతర దేశాల్లాగా అభ్యున్నతిని సాధించలేకపోయింది. చెయ్యలేక కాదు, చేస్తే ఏమవుతుంది అని అంటే, ఇవాళ ఒక వ్యక్తి మొబైల్ చేసి మనకి ఇచ్చాడు. ఆ మొబైల్కి అప్డేటెడ్ వెర్షన్ అని పెట్టాడు. అప్డేటెడ్ వెర్షన్లో మనం వ్యామోహితులమయ్యి ఉన్నదాన్ని విడిచి ఇంకా దాన్నే పట్టుకుని వెళ్ళాడుతున్నాం. ఇంకో దాన్ని అంటే మళ్ళీ దాంట్లో వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే, మన ఆలోచనా శక్తి క్షీణిస్తోంది. ఎప్పుడైతే లోకంలో కొన్ని సౌకర్యవంతములైనటువంటి వస్తువులు మనకి అనుకూలంగా వచ్చేస్తాయో అప్పుడు మనకి ఎక్కువ కదలికలు ఉండవు. మనకి ఎప్పుడైతే ఎక్కువ కదలికలు లేవో మన బుద్ధి మందగించిపోతూ ఉంటుంది. అందువల్ల ఇవాళ కంప్యూటర్లు పెరిగినప్పుడు, క్యాల్కులేటర్ అనేది వచ్చినప్పుడు గణితం మీద బుద్ధి క్షీణించింది. కంప్యూటర్ వచ్చినప్పుడు మిగిలినటువంటి ఈ ధారణా శక్తి మీద మనకి బుద్ధి క్షీణించిపోయింది. ఇలా ఏ పరికరం అప్డేటెడ్గా వెర్షన్లోకి వెళ్ళే కొద్దీ మన బుద్ధి ఇంకా క్షీణిస్తూనే వస్తోంది. అందువల్లే కలియుగంలో బుద్ధి క్షీణిస్తుంది అని ఇవాళ కాదు, పూర్వం పురాణ గ్రంథాల్లోనే మహర్షులు తెలియజేశారు. అందువల్ల మన బుద్ధి నిలబడాలి అని అంటే పదార్థముల మీద మనం ఎప్పుడూ కూడా అప్డేట్ అవ్వాలి, పదార్థ విజ్ఞానం మీద అప్డేట్ అవ్వాలని అనుకోకూడదు. దేవతా విజ్ఞానం మీద, ఆత్మజ్ఞానం మీదే మనం అప్డేట్ అవ్వాలని అనుకోవాలి. అలా అనుకున్నప్పుడు ఆ శాస్త్రములు, పదార్థాన్ని బోధించే శాస్త్రములను కూడా మనం దేవతా విజ్ఞానం కోసమే ఉపయోగిస్తాం. అదే శంకరాచార్యులు వారు చెప్పారు, తర్కం అనేటువంటి ఒక శాస్త్రం పదార్థాన్ని బోధించే శాస్త్రం. ప్రపంచంలో ఏ పదార్థానైనా సమన్వయం చేయగలుగుతుంది. తర్కం చదివిన వాడి యొక్క బుర్ర, వాళ్ళ బుద్ధి చాలా తీక్ష్ణంగా ఉంటుంది. ఎటువంటి విషయాన్నైనా వాళ్ళు ధారణ చేయగలరు. అయితే ఆ తర్కాన్ని శృతిపరం చెయ్యి, శృతిమతస్తర్కోనుసంధీయతాం. దేవతా విజ్ఞానం కోసం, ఆత్మజ్ఞానం కోసమే నీ శాస్త్రాన్ని వినియోగించుకోగాని భౌతిక విజ్ఞానానికి పరిమితం చేసి నీ యొక్క బుద్ధిని క్షీణింప చేసుకోవద్దు అని మనకు చెప్పారు. ఇది మన భారతీయుల యొక్క తెలివితేటలకు నిదర్శనమా, మన భారతీయుల యొక్క ఆటవిక భావాలకు నిదర్శనమా? ఒక్కసారి మీరు తెలియచేయండి. ఎప్పుడైతే మనం దేవతా విజ్ఞానం, ఆత్మజ్ఞానంలోకి వెళుతున్నామో మనల్ని మనం తరింప చేసుకోవడమే వ్యక్తులం అవుతున్నాం. ఇవాళ శరీరం తప్ప లోపల ఆత్మ ఉంది అనేటువంటి అనుభూతి మనకు లేదు. అనుభవం లేదు, అనుభూతి లేదు. ఆ అనుభవం రావాలి అని మనకుంటుంది. ఏ మనిషి కూడా శరీరంతో ఈ శరీరం తొలగిపోవడంతో పాటు జన్మ పూర్తయిపోవాలి అని అనుకోడు. ఈ శరీరం పోయినా కూడా నువ్వు జీవించే ఉంటావంటే ఆ వ్యక్తికి కొండంత బలం వస్తుంది. ఎందువల్ల? ఆత్మ నిత్యంగా ఉంది కాబట్టి. అసత్యం, అజ్ఞానం ఎప్పుడూ బాధనే కలిగిస్తాయి. సత్యం ఎప్పుడూ కూడా ఒక ధైర్యాన్ని ఇచ్చి ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక రోగం వచ్చింది మనిషికి, ఈ రోగం నీకు ఇదే రోగం ఉంది అని పక్కవాడికి చెప్పి పరీక్ష చేసి నీకు కూడా ఇదే రోగం ఉందంటే వాడికి ఆ రోగం లేకపోయినా కూడా వాడు ఆరోగ్యాన్ని క్షీణింపజేసుకుని దాంతోనే, ఆ భయంతోనే ప్రాణాలను పోగొట్టుకుంటాడు. అంటే ఇక్కడ భయమే మృత్యువు, అభయమే బ్రహ్మ, అభయమే ఆత్మ. అందువల్ల నశించిపోయేది అని చెప్పి నాశనము అంతా నశించిపోయేది అని మాత్రమే ముగింపుగా చెప్పి ఆ అసత్యంతో మనిషిని ఇంకా అజ్ఞానంలోకి తీసుకెళ్లే కన్నా పూర్ణమయమైనటువంటి బ్రహ్మతత్వం అది నిత్యము. కేవలం ఈ శరీరాలు వచ్చిపోతూ ఉంటాయి, కానీ ఆత్మస్వరూపంగా నువ్వు నిత్యంగా ఉన్నావు అని చెప్పడం ఎంత ధైర్యాన్ని ఇస్తుంది, ఎంత ఆనందాన్ని ఇస్తుంది. అది మన భారతీయుల యొక్క
భారతీయ వాంగ్మయం యొక్క మూలస్థితి. కానీ నాస్తికులు అలా అనరు, భయపెడతారు. ఈ శరీరంతో నువ్వు పోయావు, శరీరంతో నువ్వు మొత్తం నీకు అంత నాశనం అయిపోయినట్టే, ఇంకా ఏమీ లేదు, మళ్ళీ నువ్వు రావు అంటారు. ఎవరు రారు? శరీరం అయితే రాదు, ఈ శరీరం రాదు, ఇంకో శరీరం రావచ్చుగా. దీనికి కూడా పదార్థ విజ్ఞానం నిరూపించింది. ఆధునికులు కూడా దీన్ని అంగీకరించారు. శరీరం పోయినా కూడా శరీరంలో ఉండడం అనేది కేవలం ఒక ఆలోచన, ఒక భావనతో జరుగుతున్నది. కానీ ఈ శరీరం అనేది ఒక భావన మాత్రమే. ఈ భావన ఈ శరీరంలో ఎప్పుడైతే ముగిసిపోతుందో ఈ భావన ఇంకొక శరీరంలోకి మళ్ళీ వెళ్ళి అక్కడ ఆ శరీరంతో మళ్ళీ ఆ భావన కలుస్తుంది అని ఆధునిక వైజ్ఞానికులు కూడా ఇప్పుడు అంగీకరిస్తున్నటువంటి విషయం. అందువల్ల శాస్త్రము అనేది శాసనముగా ఈశ్వరుడి నుంచి, అనుశాసనంగా మహర్షుల నుంచి అది విస్తరించి ఇవాళ మనం దాన్ని చదువుకుంటే ఆ శాస్త్రముల ద్వారా అనేకములైనటువంటి విషయాలు తెలుస్తున్నాయి. ధర్మాన్ని బోధించేది ధర్మశాస్త్రం, అర్థాన్ని బోధించేది అర్థశాస్త్రం. అర్థశాస్త్రం రెండు రకాలుగా ఉంటుంది, రాజనీతి, దండనీతి అని. అలాగే ఆన్వీక్షకి అంటారు. ఆన్వీక్షకి అంటే తర్కశాస్త్రం. ఈ మూడు కూడా సామాజికంగా ఉపయోగపడేవి. అలాగే ఈ మూడు పరమార్థానికి కూడా, దేవతా విజ్ఞానానికి కూడా ఉపయోగపడేవి. అందువల్ల రాజనీతి, దండనీతి, ఆన్వీక్షకి అనేటువంటి శాస్త్రములు. అలాగే కోరికలకి అనుగుణంగా, అన్ని కోరికలకు కూడా మూలం ఏమిటి అని అంటే మనలో స్త్రీ పురుషులు పరస్పర అనురాగములే ఉత్తమమైనటువంటి కోరికలు. దాన్ని ఆధారంగా చేసుకునే మిగిలినటువంటి కోరికలన్నీ కూడా విస్తరిస్తున్నాయి. అందువల్ల దాన్ని బోధించే శాస్త్రం కామశాస్త్రం, మోక్షాన్ని బోధించే శాస్త్రం మోక్షశాస్త్రం. ఇలాగా శాస్త్రములు ప్రధానంగా 4 ఉంటూ ఈ 4టికి కూడా మళ్ళీ అనేకములైనటువంటి శాఖోపశాఖలు ఏర్పడ్డాయి. ఇది శాస్త్ర విజ్ఞానం. ఈ శాస్త్రముల ద్వారా మనకి ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు శాస్త్రస్వరూపం మనకి తెలిసింది. ఎవరైతే శాస్త్రమును అధ్యయనం చేస్తున్నాడో ఆ అధ్యయనం చేసిన వ్యక్తికి ఒక అనుభవం కూడా కావాలి. అనుభవం ఉండి శాస్త్రాధ్యయనం చెయ్యని వాళ్ళు లోకంలో ఉన్నారు, శాస్త్రాధ్యయనం చేసి అనుభవం లేని వాళ్ళు ఉన్నారు లోకంలో. కానీ ఈ రెండు కలిస్తేనే పరిపూర్ణత్వం అనేది ఏర్పడుతుంది. ఒక వ్యవసాయదారుడు ఉన్నాడు, వ్యవసాయం బాగా చేస్తాడు, చాలా అద్భుతంగా పంట పండించగలడు. ఎలాగా ఆ భూమిని ఎలా దున్నాలి, వర్షం ఉన్నప్పుడు ఏ విధంగా పంటలు పండించాలి, ఒకవేళ వర్షాలు రాకపోతే అప్పుడు పంటను ఏ విధంగా మార్చి వేయాలి, ఒక సంవత్సరంలో ఎన్ని పంటలు వేయాలి, ఇప్పుడు ఉన్నటువంటి సామాజిక పరిస్థితులను బట్టి ఏ ఏ ఆహారాలని ఉత్పత్తి చేయాలి, ఇవన్నీ కూడా కర్షకుడు ఆలోచించగలడు. ఇవన్నీ ఆలోచించడానికి శాస్త్రం ఏం చదవలేదు తాను. ఎందువల్ల? తనకి పూర్వం నుంచి ఒక అనుభవం ఉంది. వాళ్ళ తండ్రి గారి దగ్గర అలా చూస్తూ వ్యవసాయాన్ని చూస్తూ వ్యవసాయం పంటలను ఎలా పండించాలి అనే దాని మీద ఒక అనుభవాన్ని సాధించాడు. ఆ వ్యక్తి ఇతరులకి చెప్పడానికి, బోధించడానికి ఆ వ్యక్తికి అవకాశం ఉండదు. ఎందువల్ల? తను చేయగలిగే పని తనకి మాత్రమే పరిమితంగా తాను అనుభవాన్ని సాధించాడు కాబట్టి. అదే వ్యక్తి శాస్త్రాన్ని కనుక అధ్యయనం చేస్తే ఈ శాస్త్రమును అనుభవంతో జోడించి కేవలం తానే కాకుండా ఈ బలవత్తరమైనటువంటి ఈ విషయాల్ని స్వతంత్రంగా ఇతరులకు కూడా చెప్పగలరు. అందువల్లే శాస్త్రం 2 రకాలుగా ఉంటుంది, స్వార్థము, పరార్థము అని అంటారు. స్వార్థం, పరార్థం. తన కోసం మాత్రమే అయితే అనుభవం చాలు, ఇక గ్రంథాల మీద పరిశ్రమ చేయవలసిన అవసరం లేదు. తాను సంపాదించినటువంటి నైపుణ్యాన్ని లోకానికి అందించాలి అని అంటే తప్పనిసరిగా శాస్త్రం శాస్త్రం అధ్యయనం చేయబడాలి, శాస్త్రాధ్యయనం కావాలి. అందువల్లే శాస్త్రం గ్రంథరూపంగా మహర్షుల చేత ప్రతిపాదించబడింది. గ్రంథంలో ఉన్న విషయాల్ని బాగా చదువుకున్నటువంటి వ్యక్తులు కొన్ని అనుభవాలను సాధించే అనుభవముల ద్వారా, అది యోగశాస్త్రం కావచ్చు, లేకపోతే కర్మని బోధించే కర్మశాస్త్రం కావచ్చు, లేదా ఆత్మను బోధించే ఆత్మవిజ్ఞాన శాస్త్రం కావచ్చు, లేదా పదార్థ విజ్ఞానం కావచ్చు, ఏదైనా సరే ఆ శాస్త్రములను అధ్యయనం చేయడం, వాటిల్లో ఒక అనుభవాన్ని సాధించడం, పెద్దల నుంచి అనుభవాన్ని సాధించడం, ఆ అనుభవం ద్వారా ఒక స్వతంత్రతని, ఒక కొత్త విషయాల్ని తాను స్వయంగా తెలుసుకోగలగడం, ఆ తెలుసుకున్న విషయాలతో తాను కూడా ఒక శాస్త్ర గ్రంథాన్ని రచించగలగడం, దాన్ని లోకానికి, శిష్యులకి బోధించడం అనేది సాధ్యమవుతుంది.
కేవలం శాస్త్రం చదువుకున్న వ్యక్తులు శిష్యులకి బోధిస్తారు. ఇది ప్రయోగంలో ఎలా ఉంటుంది అంటే తెలియచెప్పలేకపోతారు. శాస్త్రమునకు ప్రయోగం లేకపోతే కేవలం గ్రంథాల్లోనే శాస్త్రం ఉంటే ప్రయోజనం ఏముంది? అందువల్ల ఒక శాస్త్రము గ్రంథరూపంగా అధ్యయనం చేయబడాలి, అలాగే ప్రయోగంలో అనుభవాన్ని కూడా సాధించి పెట్టాలి. అప్పుడు ఆ రెండిటి వల్ల వచ్చేటువంటి ఒక విశిష్టమైన నైపుణ్యంతో మనిషి మహర్షి అని పిలుచుకుంటాడు. అందువల్లే శాస్త్రము ఉండాలి, ప్రయోగము ఉండాలి, ప్రయోగానుభవం ఉండాలి. ఈ రెండూ కలిస్తేనే ఆ వ్యక్తి మనిషి స్థాయి నుంచి మహర్షి స్థాయికి ఎదిగిన వాడు అవుతాడు. ఎందువల్ల మహర్షి అంటే స్వతంత్రుడు అని అర్థం, మనిషి అంటే అస్వతంత్రుడు. మనిషి కొంతమేరకే ఆలోచించగలడు ఏ విషయాన్నైనా, కానీ మహర్షి ఒక విషయాన్ని విస్తృతంగా ఆలోచించి దాన్ని నుంచి ప్రయోజనాన్ని ఎలాగైనా సాధించుకోగలడు. ఇసుక నుంచి కూడా నూనెని తీసుకురాగలడు, నూనె పిండగలడు. అంటే ఇసుక నుంచి నూనె పిండడం సాధ్యమవుతుందా అంటే అది దుస్సాధ్యమే. కానీ ఉదాహరణగా మనం చెప్పుకుంటే ఇసుక నుంచి నూనె పిండడం కూడా వైజ్ఞానికునికి సాధ్యము, శాస్త్రజ్ఞునికి అంటే అంత స్వాతంత్ర్యం ఈ శాస్త్రజ్ఞానం వల్ల వస్తుంది. అందువల్ల శాస్త్రము స్వతంత్రతని కలిగిస్తుంది, నైపుణ్యాన్ని వృద్ధి చేస్తుంది, బుద్ధి వికాసాన్ని కలిగిస్తుంది. అందువల్లే అనేక సంశయోచ్ఛేది. శాస్త్రం యొక్క ప్రయోజనం ఏమిటి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. అనేక సంశయోచ్ఛేది పరోక్షార్థస్య దర్శకం సర్వస్య లోచనం శాస్త్రం యస్య నాస్త్యంధ ఏవ సహా. అనేక సంశయోచ్ఛేది, అనేకములైన సంశయాల్ని నివృత్తి చేస్తుంది. మనలో ఎన్నో సంశయాలు ఉంటాయి. ప్రధానంగా మనిషి అయినటువంటి వాడికి 3 సందేహాలు ఉంటాయి. అంటే మనిషి కాకపోతే మాత్రం కేవలం 2 కాళ్ళ పశువుగా తినడం కోసం బ్రతికేవాడికైతే ఆ ప్రశ్నలు ఉండవు. మనిషి అయినటువంటి వాడికి మాత్రం ప్రశ్నలు ఉంటాయి. మనిషి కొంచెం మనీషిగా మారే స్థితిలో ఆ ప్రశ్నలతో మనిషి తప్పించిపోయి సమాధానాల కోసం తప్పించిపోతూ ఉంటాడు, వాడు మనీషి అయిపోతాడు. మనిషికి దిగువ స్థాయిలో ఉన్న వ్యక్తి ద్విపాత్ పశువు, కేవలం తినడం కోసమే పుడతాడు. లోకంలో సంపాదించుకోవడం తినడం, ఇంకా తనకి దేవతా విజ్ఞానంతో కానీ ఆత్మజ్ఞానంతో సంబంధం లేదు. లోకంలో బ్రతకడం కోసమే తాను జీవిస్తూ ఉంటాడు. వాళ్ళని ద్విపాత్ పశువులు అని దేవతా విజ్ఞాన పరిధిలో ఆత్మజ్ఞాన పరిధిలో చెప్తారు. వాళ్ళని ద్విపాత్ పశువులు అని అంటారు. లోకంలో ఆ మాట అనరు, ఎందువలంటే వాళ్ళు కూడా మనుషులుగా కనిపిస్తున్నారు కాబట్టి వాళ్ళు మనుషులే అనుకుంటారు. కానీ ద్విపాత్ పశువులు 2 కాళ్ళ జంతువులుగా కొంచెం ఉత్తమ స్థాయిలో వాళ్ళు ఆ విధంగా చూస్తారు. అయితే మనిషికి మానవత్వాన్ని పరిమళింప చేసుకునే యోగ్యత కలిగినటువంటి మనిషికి 3 సందేహాలు ఉంటాయి. ఏమిటంటే నేను ఎవరు, అది మొదటి సందేహం. నేను ఎక్కడి నుంచి ఈ భూమి మీదకి వచ్చాను, రెండో సందేహం. ఇక్కడి నుంచి నా ఆయువు తీరిన తర్వాత ఈ శరీరం నుంచి ఎక్కడికి వెళుతున్నాను, మూడో సందేహం. ఈ 3 సందేహాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తి మనిషి. ఆ మానవత్వాన్ని పరిమళింప చేసుకోవాలంటే ఈ 3 ప్రశ్నలకి ఎలాగైనా సమాధానాన్ని నేను తెలుసుకోవాలి అని పరితపించాలి. అలా పరితపిస్తే మనిషి మహర్షిగా మారగలడు. అందువల్ల ఈ సంశయాల్ని నివృత్తి చేసేది ఏమిటి అని అంటే శాస్త్రం. అలాగే లోకంలో మనం కొన్ని చెట్లను చూస్తుంటాం. పళ్ళన్నీ ఒకేలా ఉండవు. కొన్ని పళ్ళు తీయగా ఉంటాయి, కొన్ని పళ్ళు తింటే హాని కలుగుతుంది మనకి. విషఫలాలవి, విషఫలాలు ఉంటాయి, అమృత ఫలాలు ఉంటాయి. ఏ పండు తింటే మనకి హాని కలుగుతుంది, ఏ పండు తింటే మనకి ఆరోగ్యం కలుగుతుంది అనేది మనకి తెలియదు, శాస్త్రమే చెప్పాలి. అందువల్ల ఈ సంశయాన్ని కూడా నివృత్తి చేసేది శాస్త్రమే. అలాగే లోకంలో ఉండేటువంటి వస్తువులు ఎలా ఉపయోగపడతాయి, వాటిల్లో కొన్ని మెత్తగా ఉంటున్నాయి, కొన్ని గట్టిగా ఉంటున్నాయి, ఎందుకు ఇలా వచ్చింది అనేటువంటి ప్రశ్నలకు కూడా శాస్త్రమే సమాధానం చెప్పాలి. ఆకాశంలో నక్షత్రాలు ఎందుకు అలా చిన్నగా కనిపిస్తున్నాయి, దగ్గరికి వెళితే పెద్ద పెద్ద గోళాలుగా ఎందుకు మారుతున్నాయి? చంద్రుడు ఆకాశంలో ఉన్నప్పుడు అంత కాంతిని భూమి మీదకి ప్రసరింపజేస్తున్నాడు, అక్కడికి వెళితే మన కళ్ళు పేలిపోయేంత కాంతి అక్కడ కనిపించట్లేదు ఎందుకని? ఇలాంటి ప్రశ్నలకి సమాధానాలు కూడా శాస్త్రంలో చెప్పాలి. ఏ ప్రశ్నకైనా సరే పదార్థపరంగా, దేవతాపరంగా, ఆత్మపరంగా మనకి శాస్త్రములే సమాధానం చెప్తాయి. అందువల్ల అనేక సంశయోచ్ఛేది, సమస్త సంశయాలని కూడా నివృత్తి చేసేవి శాస్త్రములు. పరోక్షస్యార్థస్య దర్శనం. మనకి దేవతలు కంటికి కనిపించేవాళ్ళు కారు, పరోక్షంగా ఉండేటువంటివి. అలాగే ఆత్మ కంటికి కనిపించేది కాదు, పరోక్షంగా ఉన్నటువంటిది.
పరోక్షంగా ఉన్నటువంటి ఒక వస్తువుని మనకి ప్రత్యక్షంగా చూపించేవి శాస్త్రము. అదేమిటండి, పరోక్షంగా ఉంటే అసలు లేవని చెప్పేయచ్చు కదా, ఇంకా పరోక్షంగా ఉన్నాయని చెప్పడం ఎందుకు? లేవంటే సరి, ఎవరు చూడనిటువంటి దాన్ని లేదని చెప్తే సరిపోతుంది కదా అని అంటే, పరమాణువులను కూడా ఎవరూ చూడలేదు. మరి ఇప్పుడు పరమాణువులు లేవని చెప్పగలమా? పరమాణువులు లేవని ఎవ్వరూ చెప్పరు. లౌకిక వైజ్ఞానికులు కూడా చెప్పరు, సైంటిస్టులు కూడా చెప్పరు. పరమాణువులు ఉన్నాయనే చెప్తారు. పరమాణువుల లోపల మళ్ళీ పరమాణువులు ఉన్నాయి. పరమాణువులు భేదించే కొద్దీ పరమాణువులు ఇంకా బయటపడుతూనే ఉంటాయి. ఆ లోపలికి వెళ్ళే కొద్దీ ఎంత సూక్ష్మంగా పరమాణువులు ఉన్నాయన్న విషయం ఇప్పటికీ వైజ్ఞానికులకి అంతుపట్టనటువంటి విషయం. ఒక పరమాణువుని భేదిస్తే దాంట్లో పరమాణువులు కనిపిస్తున్నాయి, దాంట్లో మళ్ళీ పరమాణువులు కనిపిస్తాయి, దాంట్లో పరమాణువులు కనిపిస్తాయి. ఎంతవరకు వెళుతోంది అని అంటే చూసే కొద్దీ వెళుతూనే ఉంటుంది. అందువల్ల మన కంటికి కనిపించింది కదా అని చెప్పి లేదు అనడానికి అవకాశం లేదు. దాన్ని పరోక్ష శక్తి అంటారు. ఆ పరోక్ష శక్తుల్ని ప్రత్యక్షం చేయడానికి మార్గాల్ని సూచించేవి శాస్త్రములు. అందువల్ల అనేక సంశయం వచ్చేది పరోక్షస్యార్థస్య దర్శనం సర్వస్య లోచనం శాస్త్రం. అందువల్లే ప్రతి వ్యక్తికి కూడా శాస్త్రం అంటే కన్ను. యస్య నాస్తి, ఎవరైతే ఈ శాస్త్రం యొక్క విషయాన్ని, శాస్త్రస్వరూపాన్ని తెలుసుకోకుండా, శాస్త్ర మార్గంలో వెళ్లకుండా, గురువుల దగ్గర శాస్త్రాధ్యయనం చేయకుండా జీవితాన్ని గడుపుతారో వాళ్ళు కళ్ళు ఉన్నా గుడ్డి వాళ్ళతో సమానం. యస్య నాస్తి అంధ ఏవ సహా. ఎవరికైతే ఈ శాస్త్ర జ్ఞానం లేదో, ఎవరైతే శాస్త్రమందు పరిశ్రమ చేసేటువంటి అవకాశాన్ని పొందకుండా, ఆ అవకాశాన్ని వినియోగించకుండా, ఈ మానవ జన్మలోనే ఈ అవకాశాన్ని వినియోగించుకోకుండా ఉదాసీనంగా ఉండి కేవలం ఐహిక సుఖాలను అనుభవించడం కోసమే జీవిస్తున్నారో వాళ్ళు కళ్ళు ఉన్నా కూడా గుడ్డి వాళ్ళు లాంటి వాళ్ళే అని మనకి చెప్పినందువల్లే శాస్త్రము స్వాతంత్ర్యాన్ని ఇస్తుంది. శాస్త్రము అనేకములైనటువంటి సంశయాలు నివృత్తి చేస్తుంది. శాస్త్రము ఆత్మజ్ఞానాన్ని కలిగించి ఎప్పుడూ నువ్వు జీవించే ఉన్నావు అనేటువంటి సత్యాన్ని మనకి తెలుపుడు చేస్తుంది. మరణం లేనటువంటి వ్యక్తిని నేను అంటేనే జనన మరణములకు అతీతమైన వ్యక్తిని, శక్తిని అనేటువంటి సత్యాన్ని తెలుపుడు చేస్తుంది. ఎంతకన్నా ఇంకేం కావాలి? నీకు ఒక రోగం వచ్చింది అన్న తర్వాత భయపడిపోయి, క్షీణించిపోయి, కృషించిపోయి మరణానికి దగ్గరవుతున్నటువంటి వ్యక్తిని నీకు ఆ రోగం లేదు అని చెప్పంగానే ఎలాగైతే వాడు ఆనందంతో లేచి కూర్చుంటున్నాడో, నువ్వు మరణశీలుడివి, నీకు జనన మరణాలు ఉన్నాయి అనేటువంటి అసత్యాన్ని విడిచిపెట్టి నువ్వు జనన మరణములకు అతీతమైనటువంటి శక్తివి అనేటువంటి విషయాన్ని నిరూపిస్తే మనిషి ఎంత శక్తితో జీవించగలుగుతాడు, మహర్షిగా జీవించగలుగుతాడు. అదే స్వాతంత్ర్యం, అదే ఆత్మ చైతన్యం. ఆ ఆత్మ చైతన్యాన్ని మనకి దర్శింపజేసేవే మన భారతీయ శాస్త్రములు, మన భారతీయ వాంగ్మయం. అందువల్ల ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనంటే మన భారతీయ వాంగ్మయాన్నే చెప్పడం అనేది మన భారతీయులకి అలవాటుగా మారాలి. దాన్నే మనం ప్రధానంగా గ్రహించాలి. ప్రతి భారతీయుడు మన భారతీయ వాంగ్మయాన్ని గుర్తించి దాంట్లో మనం విజ్ఞానాన్ని సంపాదించుకుని తర్వాత తరాల వాళ్ళని కూడా ఈ ఎడ్యుకేషనల్ సిస్టంలో, మన భారతీయ వాంగ్మయ వ్యవస్థలో వాళ్ళని నడిపించాలి. ఇది శాస్త్ర స్వరూపం, అలాగే శాస్త్రం యొక్క ప్రయోజనం. శ్రేయో భూయ సకల జనానాం. మీ యనమల శ్రీనివాస శర్మ.